చెప్పండి. కాపులకు కావాల్సింది ఒకప్పుడు రిజర్వేషన్లు, ఆర్థిక సాయం, తర్వాత రాజ్యాధికారం. ఈ 3 అంశాలు బేస్ చేసుకొని కాపులు అనేవాళ్ళు రకరకాల ప్రయత్నాలు, ఉద్యమాలు ఇవన్నీ చేశారు. ఇప్పుడు రాజ్యాధికారం పక్కకు పోయింది, రిజర్వేషన్ల అంశం అటు ఇటు ఊగిసలాడుతూ ఉంది. సరే, ఆర్థిక సాయం అంటావా, ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడల్లా కార్పొరేషన్లు పెట్టి ఎంతో కొంత ఆర్థిక సాయం కొంతమందికి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజెంట్ కాపు సెంట్రిక్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయం, ఓట్లు, పార్టీలు మారటాలు ఇవన్నీ జరుగుతున్న ఈ తరుణంలో ఇంపాక్ట్ అంటే ఏదైతే కోర్ కాపు యొక్క డిమాండ్స్ ఉన్నాయో వాటికి రెలవెన్స్ ఉందా, వాటిని బేస్ చేసుకొని ఓటింగ్ జరుగుతుందా, లేదా ఇందాక విజయ్ కుమార్ చెప్పినట్లుగా స్టాండర్డ్గా ఒకటే సూత్రం ప్రకారం ఓటు పడుతుందా, లేదు కొట్టు సజ్జనాని చెప్పినట్లుగా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం కూటమితో కలిసి తెలుగుదేశాన్ని అధికారంలో తీసుకొద్దాం అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా పడుతుందా, ఏది జరిగే అవకాశం ఉంది? ఒకటి నాకు ప్రత్యేకంగా ఇద్దరు తెలుసు. కొట్టు సత్యనారాయణ గారు దాదాపు 30-40 సంవత్సరాలు తెలుసు. డిప్యూటీ సీఎం అంతా బాగున్నారు. విజయ్ కుమార్ గారు తెలుసు. మెయిన్ పాయింట్ ఏంటంటే కొట్టు సత్యనారాయణ గారు చెప్పిన పాయింట్స్ హరిరామజోగి గారు, మొదటిగడ్డ పద్మనాభం అడ్రస్ చేయాలంటే అది ఒప్పుకోండి, ఒప్పుకోపోవండి, అది వేరే విషయం. ఎందుకు చేసాం, ప్రజలను ఒప్పించాలి. ఎందుకంటే రాజ్యాధికారం అంటే ఎవరికో వచ్చి మనం కిరీటం ఇవ్వం. రాజ్యాధికారం అంటే భాగం. ఇవాళ కొట్టు సత్యనారాయణ గారు డిప్యూటీ సీఎం, అదొక రూట్. అలా విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే, అదొక రూట్. రాజ్యాధికారం అంటే ఎవరో వచ్చి నేను రాజునైపోయిన అండవు. రాజ్యాధికారం అంటే వేరే 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 వ్యక్తులు అందరూ వాళ్ళ రూట్స్ తీసుకుని వాళ్ళు పవర్ఫుల్ అవుతే, వాళ్ళ పొజిషన్స్ తెచ్చుకుంటే అదే రూట్ రాజ్యాధికారం. ఇవాళ విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే అవుతే అది కూడా రాజ్యాధికారం రూట్. కొట్టు సత్యనారాయణ గారు డిప్యూటీ సీఎం అంటే అది రాజ్యాధికారం. రాజ్యాధికారం అంటే ఒక చేతిలో ఒక వ్యక్తికి ఒక జెండా వచ్చేసిన రాజకీయం కాదు. రాజ్యాధికారం ఒక ప్రాసెస్ అనేది ఆ దారిలో ఉన్నవా లేదా. ఈసారి దెబ్బ పడిందంటే తప్పకుండా మనం ఒక రివర్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన కారణాలు కరెక్ట్ అవ్వచ్చు. నేను చేయలేను, మన వాళ్ళు చేయలేరు అంటే అది వేరే విషయం. బట్ ఆన్సర్ చేయాలి కదా, అది ఎవరు బెనిఫిట్ అవుతున్నారు ఒకటి. రెండోది కాపు కమ్యూనిటీ ఇలాగ ఉన్నది అలాగ ఉన్నది అని అందరూ అంటారు.